సర్ప్రైజ్ అయ్యాను. ఇవి రైన్ లిల్లీస్ కదా, రేపు వినాయక చవితికి ఎంత. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వింటేజ్ మై షూ. ఫుల్ వర్షాలు పడుతూ ఉన్నాయి. రేపు వచ్చేసి వినాయక చవితి కోసం మేము షాపింగ్కి అయితే వచ్చాం. యాక్చువల్గా మేము దేనికోసం వెళ్దాం అనుకున్నాం అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నది. సో మేమైతే నేను ఈ వీడియో పోస్ట్ చేసేప్పటికీ ఫెస్టివల్ అయిపోయి ఉంటుంది. ఐ హోప్ మీరు అందరూ కూడా వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేశారనుకుంటూ ఉన్నాను. ఇంకా ఫెస్టివల్స్ అనగానే మనకి ఫ్లవర్స్ ఇవన్నీ, ఇదే వినాయక చవితికి స్పెషల్ ఏంటి అంటే పత్రి అనమాట. పత్రి మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఇంకా అన్నీ దొరికినవన్నీ కట్ చేసుకొని వస్తూ ఉంటారు. ఈసారి బయట స్టాల్స్ కూడా ఎక్కువ లేవు, ఎందుకంటే వర్షం. నార్మల్గా వినాయక చవితికి వర్షాలు ఉంటూ ఉంటాయి, ఈసారి హెవీగా అనిపించాయి కదా, మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా? ఇక ఈ ఫెస్టివల్కి మనకి కావాల్సిన ఇంకో థింగ్ ఏంటి అంటే ఇలా కొమ్మలకి కాయల్ని కట్టడానికి కొమ్మలు కూడా ఉండాలన్నమాట. వీళ్ళు కచ్చాగానే తీసుకొచ్చేసారు. ఇక్కడ ఎంత డేంజరస్ ప్లాంట్ పత్రిలో కలిపి అమ్మేస్తున్నారు చూడండి. మనం పత్రి ఎందుకు యాడ్ చేస్తాం? వాటర్ ప్యూరిఫికేషన్ కోసం, అలాగే కొన్ని ఫిషెస్కి వాటికి ఫుడ్ కోసం. మీకు చూపించలేదు కదా, అక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు, అందరూ షాపింగ్ చేస్తూ ఉన్నా అన్నమాట. యాక్చువల్గా అక్కడ మంచిగా డెకరేషన్ చేస్తారు. ఇక్కడ ఏంటి వస్తుంది కదా, ఏంటిది? ఫిలిం నగర్ టెంపుల్. అక్కడ డెకర్ చేస్తారు అని చెప్పి ఆన్ చేశానా, అప్పుడు ఆఫ్ అయిపోయింది. ఇంకా అక్కడ ఏం జరిగింది, ఇంకా అక్కడ పత్రి ఏవేవో అమ్ముతున్నారు, దాంట్లో పిచ్చి మొక్కలు కూడా అమ్మేస్తున్నారు. నేనేమో వేరే ఆంటీకి చెప్పి మరి అక్కడ పెట్టేపిస్తే సూర్య ఏమో ఏమని చెప్పావు, చిన్న నేను కూడా తెచ్చా కదా అంట. అవును మరి దాంట్లో ఏ పిచ్చి మొక్కలు రే, పత్రి అంటేనే పిచ్చి మొక్కలు రా. అలా కాదు, పత్రి అంటే పిచ్చి మొక్కలు కాదు, అవి ఒక మెడిసినల్ ప్లాంట్స్ ని ఫిషెస్ కి వాటికి వాటర్ లో ఉండే వాటికి ఫుడ్ లాగా ఇవ్వడానికని చేసేది ఇలా అంట. సరే ఇప్పుడు అవన్నీ కాదు, మేమైతే వెళ్తూ ఉన్నాం. ఎక్కడికంటే ఇంత ట్రాఫిక్ లో ఎమరాల్డ్కి లడ్డు పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇలాంటి ప్లేసెస్ లో ఏంటి అంటే మనకి దాన్ని ఏమంటారు, సర్వీస్లు ఏమి ఉండవు అనమాట, మనమే వెళ్ళి తీసుకోవాలి. సో అందుకని ఇప్పుడైతే వెళ్తున్నాం. 10 o'clock వరకు అయితే ఓపెన్ ఉంటుందన్నారు. 8-10 అయితే అయింది. దీనికి ముందు ఫుల్ వర్షం పడింది అనమాట, అందుకని ఈ ట్రాఫిక్ అంతా. ఎప్పటికి వెళ్తామో ఏంటో తెలీదు. లడ్డు తీసుకొని మళ్ళీ కలుద్దాం. నువ్వేమన్నా చెప్పు. యాక్చువల్గా లడ్డు మేమే వెళ్ళి తెచ్చుకుందామని 4 days బిఫోరే వెళ్ళి లడ్డు అయితే ఆర్డర్ ఇచ్చాము ఎమరాల్డ్లో. అందుకే తెలుసు కదా, ఇది విజయరామ్ గారిది ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరికే షాప్ అనమాట. ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, మనకి అన్నీ ఆర్గానిక్గా అనమాట. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం అంటారు కదా, అలా చేస్తారు. సో ఇక్కడ అన్నీ ఎక్కువ లార్జ్ స్కేల్లో అయితే ఉండవు. మనకి వాళ్ళ దగ్గర ఎంత ప్రోడక్ట్ అయితే ఉంటుందో అవే సేల్ చేస్తారు. మనకి పెద్ద పెద్ద మాల్ లాగా అయితే ఉండదు. మనం చిన్న టైంలో ఒక స్వీట్ షాప్ చూస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. కాకపోతే అన్ని హెల్దీగా మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో, గీస్తో ఇలా చేస్తారనమాట. వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ మనకి కొనుక్కోవడానికి కూడా ఉంటాయి. ఫైనల్గా మా లడ్డు అయితే వచ్చేసింది అనమాట. యాక్చువల్గా మేము 4 kgs 4 పైన అవుతుంది సార్, ఎగ్జాక్ట్గా ఇవ్వలేమన్నారు. కానీ ఆల్మోస్ట్ 5 చేశారనమాట. చూసారు కదా, 5.5 kg అయితే ఉంది. సూర్య అయితే సరే దేవుడి దగ్గరికే కదా, ఎందుకంత ఆలోచించడం అని హ్యాపీగా అయితే తీసేసుకున్నాం. ఆ తర్వాత ఆల్రెడీ ఫుల్ వర్షం పడుతూ ఉంది. వినాయక చవితి అంటేనే వర్షం పడుతూ ఉంటుంది కదా ఎవ్రీ టైం, కానీ ఈసారి కొంచెం ఎక్కువ అనిపించింది. కరెక్ట్గా వినాయక చవితి మేము యాక్చువల్గా ఈ లడ్డు ర్యాపిడోలో పంపిస్తారా, ఫుల్ వర్షం పడుతుంది అంటే, ప్రసాదం లడ్డు కదండి, పాసిబుల్ ఉంటే వచ్చి తీసుకెళ్ళండి, మేము ర్యాపిడోకి అయితే ఇవ్వము అన్నారు. అంతే కదా, ఎవరైనా రిస్క్ చేయరు కదా, ఏమన్నా అటు ఇటు డ్యామేజ్ అయితే. అందుకని వెళ్ళాల్సి వచ్చిందా. అస్సలు ఎంత టైం పట్టిందంటే ట్రాఫిక్లో 1.5-2 hours పట్టింది వెళ్ళడానికి. అక్కడే బ్లాక్ అయిపోయాము. ఈ వర్షాలకి పాపం ఈ స్ట్రీట్స్లో స్టాల్స్ కూడా చాలా తక్కువ పెట్టుకున్నా కూడా ఎవరు ఇలా వెళ్ళి కొనడానికి లైక్ చేయరు కదా. మోస్ట్లీ చూస్తున్నారు కదా, యాక్చువల్గా అయితే ఎంత హెవీ క్రౌడ్ ఉంటారో ఇలా షాపింగ్స్ దగ్గర. అది కొంచెం మిస్ అనిపించింది ఈసారి. అన్ని చోట్ల అసలు వింటూ ఉంటేనే చాలా భయంకరంగా ఉంది సిచ్యువేషన్. ఈ టైంలో ఫెస్టివల్స్ అవసరమా అంటే అట్లీస్ట్ కొంచెమైనా చేసుకోవాలి కదా అన్నట్టు చేసుకోవడమే, అంతేగాని ఎవరు అంత ఎక్సైట్ అయిపోయి, అందరికీ కొంచెం సాడ్ అయితే ఉంది. అయ్యో అక్కడ అలా జరుగుతోంది, ఇలా అవ్వకుండా ఉండాల్సింది, అలా అయితే ఉంటుంది. కానీ వేటిని ఆపలేము కదా.
7 o'clock టైంకి బయటికి వెళ్తే ఇంటికి వచ్చేసరికి 11 దాటిపోయింది. నాకు ఇల్లు చూస్తే భయం వేసి పిచ్చెక్కిపోయింది అసలు. ఎందుకు అంటే ఎక్కడ పని అక్కడే ఉంది తెలుసా. అసలు పూజ యూనిట్ స్టార్ట్ చేయాలి, ఇలా టేబుల్ పెడితే నాకు పాలు వెళ్ళి కట్టడానికి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, చాలా స్టాండర్డ్గా స్టడీగా ఉంది. లక్కీగా మార్నింగ్ స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలా పత్రి అమ్ముతూ ఉన్నారని సూర్య తీసుకొచ్చేసారు అనమాట. జనరల్గా 21, 22 కౌంట్ చెప్తారు కదా, మనకి అవన్నీ తెలీదు, వాళ్ళు ఏవి అమ్మితే అవి తెచ్చేసుకోవడమే. ఈసారి హెవీగా ఏం తీసుకురాలేదు, ఎందుకు అంటే బయట సిచ్యువేషన్స్ ఎంత టూ మచ్ ఉన్నాయి కదా. అట్లీస్ట్ మనం ఫెస్టివల్ చేసుకోగలుగుతున్నాం అంటే బ్లెస్డ్గా ఫీల్ అవ్వాలి అనిపిస్తూ ఉంది అసలు. ఈసారి కొంచెం హెవీగానే ఉన్నాయి కదా వర్షాలు ఈసారి. నెక్స్ట్ వచ్చేసి ఆ టైంలో 11:30 అదే 11 తర్వాత అప్పుడు రంగోలీ యాడ్ చేసుకొని మెయిన్ డోర్ డెకరేట్ చేసుకొని, అంటే బయట పనులు అయిపోతే ఇంట్లో ఇంకా ఎంత చేసినా కూడా ఆగవు కదా, అందుకనేసి మెయిన్ డోర్ అయితే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లో ఉండే అడ్వాంటేజ్ ఇదే అనమాట. ముందు రోజు చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అప్పుడప్పుడైనా ఇలా డెకరేట్ చేసుకొని ఇలా చూస్తూ ఉంటే పిల్లలు ఓకే ఫెస్టివల్ అంటే కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఇలా డెకరేట్ చేసుకోవాలి అనే దానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. లేదు మనం ఇవన్నీ పక్కన పెట్టేసాం అనుకోండి, ఇంకా అది కూడా అలాగే అయిపోతూ ఉంటుంది. ఈసారి నా పిచ్చి ముగ్గులో కూడా చూపించేశానంట, ఎందుకు అంటే ఆక్టగాన్ షేప్లో వేసాను అనమాట. కానీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే, మీరు ముగ్గు ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయాలి, అస్సలు మర్చిపోవద్దు. ఈ వర్షాల్లో నాకు నచ్చే బెస్ట్ థింగ్ ఏంటి అంటే రెయిన్ లిల్లీ. కరెక్ట్గా వర్షాలు పడగానే ఒక మ్యాజిక్ లాగా సడన్గా 2 days ముందే ఏముండదు, సడన్గా బడ్స్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేస్తూ ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ దగ్గర ఇందులో ఏ కలర్స్ ఉన్నాయి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నా దగ్గర ఓన్లీ పింక్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఆంటీ వాళ్ళు వస్తూ గోరింటాకు అయితే తీసుకొచ్చారు. ఇది ఆ రోజే అనమాట. ఇంకా కంప్లీట్గా నాకు ఫెస్టివల్ ముందు రోజు నిద్రే లేదు తెలుసా. రంగోలీ వేసేసరికి 2:30 అయిపోయింది. ఆ తర్వాత గోరింటాకు పెట్టేసుకున్నాను. అదేమో ఇంకా ఈజీగా ఒక 3-4 వరకు పెట్టుకున్నాను. మళ్ళీ అది ఎక్కడ అంటుకుంటుందో అని మేల్కొనే ఉన్నాను. అది అసలు డ్రై అవ్వకుండానే తీసేసాను అనమాట ఫైనల్గా. ఈ మార్నింగ్ లేవగానే ఇది యాక్చువల్గా నైట్ చేసుకోవాల్సింది తెలుసా. బెల్లంని మనం ఇలా అవెన్లో ఒక 1 minute పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది తెలుసా, చాలా చాలా సాఫ్ట్గా. ఇందులోనే ఉండే ఇంకో మైనస్ థింగ్ ఏంటి అంటే, ఇలా మీరు అవెన్లో పెట్టుకున్నారు అని అంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎందుకు అంటే రీసెంట్గా నాకు దీనికి ఫంగస్ అంతా వచ్చిందనమాట. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అవెన్లో పెట్టుకుంటే బ్రేక్ చేయడం ఎంత ఈజీనో, బయట పెడితే పాడవడం కూడా అంతే కామన్ అనమాట. సో మీరు అస్సలు మర్చిపోవద్దు. నాకు రీసెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది వచ్చేసి మోదక్ చేయడం కోసమని కోకోనట్ అలాగే బెల్లం. సో ఇదంతా కొంచెం దగ్గరకు అయ్యే వరకు చేసి ఇందులో బోల్డ్ అని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ మార్నింగ్ మేము 9 o'clock కల్లా లడ్డు ఇవ్వడానికి అయితే కిందికి వెళ్ళాం అనమాట. పూజారి గారు వచ్చినప్పుడు పిలిచారు, అందుకనేసి ఇంట్లో చిన్న పూజ చేసేసుకొని, అప్పటికి ఇంకా అవ్వలేదు, అప్పుడే నేను మోదక్ ప్రిపేర్ చేస్తూ ఉన్నా. వచ్చారు అనగానే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి అయితే వచ్చేసాం. మనకి మామూలుగా ఎక్కడైనా అయితే క్లింగ్ ర్యాప్ యాడ్ చేస్తారు కదా లడ్డూకి, అంటే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళంతా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పాను కదా, అందుకని బటర్ పేపర్తో కవర్ చేశారనమాట. అందుకని లడ్డు అయితే కనిపించట్లేదు. సో నేనైతే మోదక్ అలాగే వడ అయితే ప్రిపేర్ చేశాను. ఈసారి హెవీగా అయితే ఏం చేయలేదన్నమాట. ఎందుకు అంటే ఎవ్రీ టైం ఆ ఉండ్రాళ్ళు చేయడం మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు అలా ఎందుకు ఉండాలి అనేసి మోదక్ అయితే చేశాను. మా వాడికి అయితే చాలా అంటే చాలా నచ్చాయి. ఇంకా నాకు మోదక్ ఇంకా అవ్వలేదా, నాకు కావాలి అంటే నేను భలే సర్ప్రైజ్ అయ్యా. ఆహా తింటా అంటే ఎందుకు చేయను రా బాబు అనుకున్నా. ఫైనలీ గణేష్ని అయితే మేము ఇలా రెడీ చేసాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఓన్లీ ఇదే ఫెస్టివల్కి వినాయక చవితికే మనం పాలవెల్లి కడుతూ ఉంటాం, కానీ కొంతమందికి ఛాన్స్ ఉండదు కట్టడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కూడా మాది టేబుల్ కమ్ స్టూల్ కమ్ అదేదో అనమాట. టేబుల్ అది రెడీ చేయించింది, దానిపైన చాలా స్టడీగా ఉంటుంది. సో మీరు ఎవరైనా ఇలా ట్రై చేయండి. అందుకే ముందు క్లిప్ కూడా యాడ్ చేశాను ఎలా పెట్టాను అని. ఫైనల్గా కిరీటం గొడుగులు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు కదా, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ పక్కన ఉన్న చిన్న గణేష్లు వచ్చి సూర్య వాళ్ళ ఆఫీస్లో గణేష్ మేకింగ్ చేయిస్తారు కదా ఫెస్టివల్ ముందు, అలా చేసినవి అనమాట. సో సూర్యనే సర్ప్రైజ్ అయ్యారు. అఫ్కోర్స్ మేము కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాం అసలు.
ఇక్కడ చూస్తున్నారు కదా మోదక్ వడ అయితే ఎంత బాగా వచ్చాయో. ఇంకా నేను మోతీచూర్ లడ్డు కూడా చేసా గణేష్కి. గణేష్కి ఇష్టం అంటూ ఉంటారు కదా, కోర్స్ నాకు కూడా ఇష్టం. కాకపోతే ఏమైంది, ఇంతలో ఫ్లవర్స్ వచ్చాయి. మీకు స్టార్టింగ్లో చూపించాను చూసారా, ఆ ఫ్లవర్స్ వాళ్ళకి సర్ప్రైజ్ చేశాను అనమాట. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని. సూర్య ఏమో నా కోసం వీడియో కోసం రియాక్ట్ అయ్యారు. వీడేమో నేను తీసుకొచ్చేప్పుడు మనకి డయాగ్నల్గా చూస్తే కనిపిస్తాయి కదా, యాక్చువల్గా సూర్య వాడు అందుకని సర్ప్రైజ్ అవ్వలేదు అనమాట. మిర్రర్లోంచి చూసేసాడు. ఇంకా అదే రోజు సూర్యకి ఏదో రిలీజ్ ఆఫీస్ వర్క్ ఉంది అని చెప్పేసి ఫుల్ బిజీ. ఆ బిజీలో నాకు ఇంకా పిచ్చెక్కిపోయింది. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి మోతీచూర్ లడ్డు అనమాట. నాకు మోతీచూర్ లడ్డు నార్మల్గా ఇష్టం అంటే తినేను. ఇష్టం ఒకటి అట్లీస్ట్ 1 or 2 తిన్నా ఇష్టంగా తింటాను. ఇదైతే చేసుకోవడం కూడా చాలా ఈజీ తెలుసా. 1 కప్ శనగపిండి అయితే 1/2 కప్ షుగర్ లాగా, అంతే క్వాంటిటీ సరిపోతుంది. నేను ఎక్కువ యాడ్ చేసి ఆ తర్వాత షుగర్ ఎక్కువైపోయింది అని మళ్ళీ ఇది చేసి మళ్ళీ గ్రైండ్ చేసి అలా చేసి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. టెక్స్చర్ మిస్ అయింది అనమాట. సో మోతీచూర్ లడ్డుకి టేస్ట్ ఎంత ఇంపార్టెంటో టెక్స్చర్ కూడా అంతే ఇంపార్టెంట్. టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో వచ్చేసారు కదా మా సింపుల్ వినాయక చవితి సెలబ్రేషన్స్. ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈసారి గణేష్ని మేము 9 days పెట్టబోతున్నాం అపార్ట్మెంట్లో. చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అరే ఎందుకు అలా చేస్తావు చిన్న? నేను పడుకో అంటే నిద్రపోయేటప్పుడు వచ్చి నువ్వు చేసిన పనులు చూడు. పొద్దున్న లేదు చూస్తే ఏంది గరగ్గుందని చెప్పి చూస్తే భుజమా నీకు పెట్టాలా? నిద్రపెట్టు వానికి పెట్టినావు కదా నిద్రపెట్టలేదు. లేదా వాడికి పెట్ట చెప్పద్దు, ఎక్కడ పెట్టినావు చెప్పద్దు. గమనం ఎక్కడ పెట్టా అనేది సస్పెన్స్. భుజమా పైన అరిక